నమస్కారం. నేను చెప్పుపల్లి గణేష్ శర్మ. ఓం గజాననం భూతగణాది సేవితం కపిత్తజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. గణపతిని అర్చించడం అంటే పూర్వజన్మ సుకృతం. గణపతిని అర్చించడం వల్ల సమస్తమైనటువంటి కామ్యములు, కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. అటువంటి గణపతిని ఎవరైతే అర్చిస్తారో ఆ గణపతి ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో మాత్రమే అర్చించాలి. హిందూ బంధువులందరూ కూడా ముఖ్యంగా మనందరం గమనించవలసింది ఏంటంటే, గణపతిని వివిధ రూపాల్లో అనేక మార్పులు చేసి మనకు చూపిస్తున్నారు. కనుక అలాంటి తప్పుడు పనులు మనం చేయకూడదు. అది ఖచ్చితంగా మనం ఖండించాలి. ఎందుకంటే గణపతి వరప్రదాత కనుక హిందూ ధర్మాన్ని ఆచరించే మనమందరం కూడా ఆ యొక్క గణపతి పందిరి దగ్గర భక్తి రసంగా మాత్రమే మనం ఆ యొక్క పూజలు జరుపుకోవాలి. కనుక ఎటువంటి అవైదికమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించకూడదు. పూజ అంటే పూజలాగే చేయాలి. కనుక అక్కడ వేరే వేరే పాటలు పెట్టి వేరే వేరే నృత్యాలు చేసి, అశ్లీల నృత్యాలు చేసి మన హిందూ ధర్మాన్ని మనం పాడు చేసుకోకూడదు. కనుక ఈ వినాయకుడి పూజ చేసేటప్పుడు కేవలం మంత్రోక్తంగానో లేకపోతే భావంతోనో శ్లోకంతోనో తర్వాత సంగీతంతోనూ తర్వాత నృత్యంతోనూ ఆయన నర్చించాలి. అప్పుడే ఆ గణపతి సంతుష్టపడతాడు. కనుక హిందూ బంధువులందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించండి. తప్పు జరిగినప్పుడు మనం ఖండించకపోతే అది మన తప్పు అవుతుంది. కనుక గణపతిని చాలామంది వ్యంగ్య రూపాల్లో, అంటే ప్యాంటు షర్టు వేసుకున్న గణపతి, లేకపోతే గద చేతితో పట్టుకున్న గణపతి, గన్న చేతితో పట్టుకున్న గణపతి, లేకపోతే ఆ యొక్క అనేక వివిధ రూపాల్లో ఆయన్ని ఆ యొక్క ప్రతిమలు చేస్తూ ఉన్నారు. కిందటి సంవత్సరం చాలా చోట్ల గొడవలు జరిగాయి. కనుక ఈ విగ్రహాలు పెట్టే ముందరే మనం ఖండిస్తే ఆ యొక్క ఇబ్బందులు మనకు కలగకుండా ఉంటాయి. రేపు విగ్రహం పెట్టేటప్పుడు పెట్టేవారు నిర్వాహితులు కానీ అక్కడ ఉండేటువంటి భక్తులు కానీ ఆ విగ్రహంలో ఏదైనా తేడా ఉంటే ఖచ్చితంగా ఆ విగ్రహాలు పెట్టకుండా చూడాలి అని మాత్రం కోరుతూ ఉన్నాను. కనుక అవైదికమైనటువంటి విగ్రహాలు పెట్టి మన ధర్మాన్ని పాడు చేయొద్దని ప్రార్థన.